Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో ఈ రోజు వీడియోలో మనం ఎవరైతే స్టూడెంట్స్ 2025లో బీటెక్ ఈసీలోకి ఎంటర్ అవుతున్నారో సో ఆ స్టూడెంట్స్ అందరి కోసం సో మీరు డే 1 నుంచి మీ 4th ఇయర్ అయిపోయే వరకు సో జర్నీని ఎలా చేయాలి, సో ఏ ఇయర్లో అండ్ ఏ సెమిస్టర్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, సో వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒక ఓవర్ వ్యూ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో ఇట్ జస్ట్ లైక్ ఏ రోడ్ మ్యాప్ అనమాట, మీకు ఇయర్ 1 నుంచి ఇయర్ 4 వరకు. సో దీంట్లో నేను చెప్పేవన్నీ మీకు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో మీరు జస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు కాబట్టి సో మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే సో ఇయర్ వైజ్ ఎక్కడా కూడా బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోవడం అండ్ ఏవైతే నెసెసరీ సబ్జెక్ట్స్ ఉంటాయో సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం. మిగిలిన సబ్జెక్ట్స్ జస్ట్ మీకు కావాల్సిన నార్మల్ పర్సంటేజ్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో బట్ కొన్ని ఎక్సెల్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కోర్ సబ్జెక్ట్స్ అనమాట. సో మీకు ఫ్యూచర్లో వాటి మీద ఎక్కువ యూజ్ ఉంటుంది. అండ్ దెన్ సో మీకు కావాల్సిన టెక్నాలజీస్ ఏంటి, ఇంటర్న్షిప్స్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు వస్తాయి. సో జస్ట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో గైస్. సో ఫస్ట్, so if you just joined BTech ECE, this is your 4 years roadmap or 4 years guide from very basics to the advanced. Okay, సో ఇక్కడ మీకు ద ఈసీ అనేసరికి అసలు మేము ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో వర్క్ చేయొచ్చు సార్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారు మీ టెక్నాలజీని, ద మొబైల్ నెట్వర్క్స్, సో ద ఐఓటీ, సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో విఎల్ఎస్ఐ, శాటిలైట్స్, రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సో ఇట్లా ఒకటేంటి సో చాలా ఫీల్డ్స్లో ఈసీ యూసేజ్ అనేది ఉంటుంది. ఓకే, టెక్నాలజీ. సో ద స్కిల్ కేటగిరీస్ సో యూ విల్ డెవలప్. సో ఈ త్రూఅవుట్ మీ కోర్స్లో సో ఏ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. సో ద ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ అండ్ సాఫ్ట్వేర్ స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్, సో హార్డ్వేర్ డిజైన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీరు మెయిన్గా ఈసీలో కనుక ఎక్సెల్ అవ్వాలి అని అంటే 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఒకటి ద బేసిక్ మ్యాథ్స్, ఇక్కడ రాస్తాను. సో ద బేసిక్ మ్యాథ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ పూర్ ఎట్ మ్యాథ్స్ సో ఏదైనా చేయండి, ఒక 2 months గట్టి కష్టపడండి, ఇంటర్మీడియట్లో ఉన్న బేసిక్స్ అన్ని నేర్చేసుకోండి. ఓకేనా. సో అండ్ దెన్ సో ద ఫిజిక్స్, మీకు వితౌట్ ఫిజిక్స్ మీకు అసలు ఈసీ ఉండదు. ఎవ్రీ ఇయర్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. సో మీరు కనుక క్లాస్ 12th ఫిజిక్స్ స్ట్రాంగ్గా లేకపోతే, ఎస్పెషల్గా దట్ ఎలక్ట్రిసిటీ పార్ట్, సో మ్యాగ్నెటిజం పార్ట్ ఉంది కదా, సో అది కనుక మీరు స్ట్రాంగ్గా లేరనుకోండి, సెమీ కండక్టర్స్ పార్ట్, సో మీకు 4 years స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. కాబట్టి సో మీరు కనుక ఫిజిక్స్లో స్ట్రాంగ్ లేకపోతే ఇప్పుడే 12th ఫిజిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. సో ఒకసారి రివైజ్ చేసుకోండి. 1 month టైం పోతే పోయింది, బట్ అది లేకుంటే మీకు 4 years పోతుంది. ఓకేనా. కాబట్టి సో ఈ 3 skills మీద, బేసిక్ మ్యాథ్స్ అండ్ ద ఫిజిక్స్ అండ్ దెన్ ప్రోగ్రామింగ్. సో ప్రోగ్రామింగ్ అంటే ఇది అందరికీ కొత్తే. సో ఇది ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, అందరితో పాటే మీరు 0 నుంచి నేర్చుకుంటారు. బట్ ఈ 2 మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఎవ్రీ ఇయర్ మీకు ఇంపార్టెంట్ ఇవి ఈసీఈ వాళ్ళకి. అండ్ దెన్ సో ఇయర్ 1 సో మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో సో ఇది ఫౌండేషన్ అనమాట. ఓకేనా. సో మనం ఇల్లు కట్టేప్పుడు పునాది ఫౌండేషన్ ఎలా వేస్తామో సో ఈ ఫస్ట్ ఇయర్ అన్నది మీకు అలాగనమాట. సో బిల్డ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇన్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా. సో అండ్ దెన్ మీ కోర్ సబ్జెక్ట్స్ చూసినట్లయితే సో ఇంజనీరింగ్ మ్యాథ్స్ 1 and 2 సో కంప్లీట్గా క్యాల్కులస్, లీనియర్ ఆల్జిబ్రా, ప్రాబబిలిటీ, సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లేటర్ వస్తుంది, తర్వాత వస్తుంది ఇది. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్, దీంట్లో సెమీ కండక్టర్ బేసిక్స్, వేవ్ థియరీ వస్తుంది. అండ్ దెన్ కెమిస్ట్రీ కామన్ సబ్జెక్ట్స్ ఫర్ ఆల్ ఇన్ ఫస్ట్ ఇయర్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇది కూడా ఫిజిక్స్ రిలేటెడే, ఓమ్స్ లా, సర్క్యూట్స్, డీసీ ఏసీ అనాలిసిస్. సో చూడండి, ఇది ఫిజిక్సే. ప్రోగ్రామింగ్ అంటే మీకు అందరికీ కామన్. అండ్ దెన్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇది కూడా ఫిజిక్సే, మీకు సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ పీసీబీ బేసిక్స్. సో మీకు ఓవరాల్గా కంప్లీట్ ఫిజిక్స్ చుట్టే తిరుగుతుంటాయి సబ్జెక్ట్స్, ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, 4th ఇయర్ అయినా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సో ద ఎక్స్ట్రా స్కిల్స్ టు స్టార్ట్ ఎర్లీ, బేసిక్ లైనెక్స్ కమాండ్స్. సో వీటిని ఎలా మీరు ప్లాన్ చేసుకోండి అంటే సబ్జెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటానే ఎక్స్ట్రా స్కిల్స్ ఎవ్రీ సెమిస్టర్ అండ్ ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా మీరు డెవలప్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు మంచి కోర్ కంపెనీస్లో కానీ లేదంటే సో తర్వాత రీసెర్చ్ పర్పస్లో కానీ మీకు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ యూజ్ అవుతుంది, లేదంటే ఇట్స్ యూజ్లెస్ అనమాట. సో లెర్న్ మ్యాట్లాబ్ బేసిక్స్, సిమ్యులేషన్ స్కిల్స్, స్టార్ట్ విత్ ఆర్డినో సింపుల్ ప్రాజెక్ట్స్, ఎల్ఈడి బ్లింకింగ్ అండ్ సెన్సార్స్. సో మీరు ఇయర్ 1 నుంచే అసలు ఏ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీ హెచ్ఓడిని కలవండి, మీ ఫ్యాకల్టీని కలవండి, సార్ నేనేం చేయవచ్చు ఇప్పుడు నేర్చుకున్న సబ్జెక్ట్స్ మీద,
సో వాళ్ళ ఐడియాస్ అడగండి, లేదంటే మీ ఓన్ ఐడియా ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పండి. సో డెఫినెట్లీ దే విల్ సపోర్ట్. సో లేదంటే లింక్డ్ఇన్‌లో ప్రొఫెషనల్స్‌ని రీచ్ అవ్వండి. దే విల్ గైడ్ యూ. ఓకేనా? సో ఇదంతా మీకు సేమ్ ఇప్పటివరకు చెప్పింది. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఫార్మాట్‌లో ఇచ్చాను, అది చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఇయర్ 2, సో ఇక్కడ నుంచి మీకు కోర్ ఈసీ సబ్జెక్ట్స్ ఎంటర్ అవుతాయి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, సో లెర్న్ ద బ్యాక్ బోన్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఈసీఈ. సో మీ థర్డ్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తారు. ఫోర్త్ ఇయర్‌లో కోర్ జాబ్స్‌కి అప్లై చేస్తారు. లేదంటే ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్తారు. సో మీకు ఈ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్‌కి ద సెకండ్ ఇయర్ ఈస్ ద ఫౌండేషన్ అనమాట. సెకండ్ ఇయర్, సో ఇట్స్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఈసీఈ. సో కాబట్టి, సో వాట్ ఆర్ ద కీ సబ్జెక్ట్స్ దట్ యూ లెర్న్? సో ద ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్. సో డయోడ్స్ కానీ, బీజేటీస్, సో మాస్ ఎఫ్ఈటీస్, సో ఇట్లా డిజిటల్ లాజిక్ డిజైన్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ నెట్వర్క్ థియరీ డేటా సెంటర్స్ కోసం. సో అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ వేవ్స్, అండ్ దెన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఇవన్నీ కూడా మీకు ఇయర్ వైజ్ సబ్జెక్ట్స్ వస్తాయన్నమాట. సో వీటి మీద అవి ఏంటి అని మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ది ఫస్ట్ ఇయర్లోనే నేను నేర్చుకోమని చెప్పట్లేదు. మీరు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ ఇయర్లో నేర్చుకోవాల్సిన ఎక్స్ట్రా స్కిల్స్ ఏంటి, అండ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సెకండ్ ఇయర్లో నేర్చుకోవాల్సిన ఎక్స్ట్రా స్కిల్స్ ఏంటి? లెర్న్ పైథాన్ ఫర్ సిమ్యులేషన్స్. ఓకేనా? సో అండ్ స్టార్ట్ స్మాల్ డిజిటల్ ప్రాజెక్ట్స్ లైక్ సో కౌంటర్ సర్క్యూట్, ట్రాఫిక్ లైట్ సిస్టమ్, ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని ఒక 3-4 మెంబర్స్ గ్రూప్ అవ్వండి. సో అది డెవలప్ చేయండి. సో దెన్ షో ఇట్ టు యువర్ ఫ్యాకల్టీ ఆర్ సమ్ ఎక్స్పర్ట్. సో డెఫినెట్లీ దే విల్ గైడ్ యూ. సో ఎక్కడ రాంగ్ చేశారు, ఏం చేయాలి, ఇంకా ఫర్దర్గా దాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు. సో అట్లా మీరు ఇయర్ బై ఇయర్ సో నేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో థియరీ ప్లస్ ప్రాక్టికల్, సో యువర్ మినీ ప్రాజెక్ట్స్, సో దట్ మేక్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో మీరు ఓన్లీ థియరీ నేర్చుకుంటూ వెళ్ళిపోయినా కూడా సో యూ నాట్ గెట్ ద జాబ్స్, ఆర్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ టు స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ ఆర్ స్టార్ట్అప్. ఓకేనా? సో కాబట్టి ద థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే? సో అండ్ దెన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ద థర్డ్ ఇయర్లో మీకు ఇక్కడ సో ద స్పెషలైజేషన్ అండ్ టూల్స్. సో ఇది అడ్వాన్స్ స్టేజ్. సో మోర్ ఇంటూ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్. సో ఇక్కడ మీకు సో విఎల్ఎస్ఐ డిజైన్, ఇక కోర్ సబ్జెక్ట్స్లో కొంచెం పీక్ వర్షన్కి వెళ్తారనమాట. సో ద ఎంబెడెడ్ సిస్టమ్స్, సో కమ్యూనికేషన్ సిస్టమ్స్, సో మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోల్స్, సో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, కంట్రోల్ సిస్టమ్స్. సో వీటన్నిటి మీద సో ఏ అప్లికేషన్స్ ఉన్నాయి, ఆ అప్లికేషన్స్ని సో రియల్ టైంలో మీరు నేర్చుకోవడం. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉంది, లేదంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది, ఎక్కడ యూజ్ చేస్తారు, సో ద అప్లికేషన్ ఏంటి, సో ఏ సిచ్యువేషన్స్లో వాడతారు, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఇవన్నీ మీరు ఒక సబ్జెక్ట్ గురించి డీప్కి వెళ్ళాల్సింది థర్డ్ ఇయర్లో. అండ్ ఇక్కడే మీరు మోర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్గా ఇంటర్న్షిప్స్. సో డిఫరెంట్ కంపెనీస్ని, ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద, విఎల్ఎస్ఐ డిజైన్ మీద ఉన్న కంపెనీస్ ఏంటి, సో వాళ్ళు ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నారా, సో హౌ కెన్ ఐ రీచ్ అవుట్ టు దెమ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పక్క మీ సబ్జెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే సో యూ షుడ్ లుక్ ఫర్ ద ఆపర్చునిటీస్ అరౌండ్ యూ అనమాట. సో ఎవ్వరు కూడా మీ కాలేజ్కి వచ్చి బాగున్నాడు, లేదంటే ఈ అమ్మాయి బాగా చదువుతుందని సో పిక్ చేసుకొని వెళ్ళరు. ఓకేనా? సో మీరే వెళ్ళాలి. సో మీరు కనిపించాలి వాళ్ళకి. సో నేనున్నాను, సో నేను ఇది నేర్చుకుంటున్నాను, సో నేను మీకు ఫిట్టా, నేను మీ కంపెనీలోకి రావచ్చా, మీరు నాకు ఒక అవకాశం ఇస్తారా. సో ఇలాంటి వాటన్నిటిని సో మీ అంతటా మీరు అడ్వర్టైజ్ చేసుకోవాలి, మీరంతటా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఇయర్ 3 నుంచి, థర్డ్ ఇయర్ నుంచే. ఓకేనా? సో ద మోర్ అండ్ మోర్ ఇంటర్న్షిప్స్ యూ డూ, సో అది పెయిడా ఫ్రీనా పక్కన పెట్టేసేయండి. సో అట్లీస్ట్ ఒక 2 to 3 ఇంటర్న్షిప్స్ డిఫరెంట్ కంపెనీస్లో చేయండి. సో యూ నో లాంగర్ ఏ ఫ్రెషర్. సో మీకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని బట్టి మీకు తర్వాత జాబ్స్లో యూజ్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ సో టూల్స్ టు మాస్టర్, ఇక్కడ మీరు ఎక్స్ట్రా స్కిల్స్ చాలా నేర్చుకోవాలి అండ్ వాటిని అప్లై చేయాలన్నమాట థర్డ్ ఇయర్లో. సో దాన్నే మనం ఇంటర్న్షిప్స్ అంటాం. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మ్యాట్ ల్యాబ్ కానీ, సో సిమ్లింక్ కానీ, సో క్వార్టర్స్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మీకు. సో వీటన్నిటి గురించి మీకు ఫ్యూచర్లో ఐడియా వస్తుంది. ఇప్పుడు చూస్తే వీటన్నిటిని కూడా కొత్తగా ఉన్నట్లే ఉంటుంది ఈ టూల్స్ అన్ని కూడా, బట్ తర్వాత మీకు ఐడియా వస్తుంది. సో వీటన్నిటిని నేను ఫస్ట్ ఇయర్లో నేను నేర్చుకోమని చెప్పట్లే, బట్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ లెర్న్ అనమాట. సో ప్రాజెక్ట్ ఏం చేయవచ్చు, ఇవి జస్ట్ నేను ఒక ఐడియాకి ఇచ్చాను, బట్ మీ ఓన్ థాట్స్తో మీరు ముందుకెళ్ళాలి. ఆ టైంకి టెక్నాలజీ ఎలా ఉంటుందో, ఆ టైంకి ఏ కంపెనీస్ ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటాయో, సో వాటిని మీరు సొల్యూషన్, వాటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే? సో అండ్ దెన్ ఇయర్ 4కి వచ్చేసరికి మీరు ఇండస్ట్రీ రెడీ అయి ఉండాలి. సో మీరు కోర్ సైడ్ వెళ్దాం అనుకుంటే కోర్ సైడ్ మీరు నేర్చుకున్న స్కిల్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ కోర్ సైడ్ వెళ్దాం అనుకుంటారు, విఎల్ఎస్ఐ డిజైనరా, ఎంబెడెడ్ సిస్టమ్స్,
సో నెట్వర్క్ థియరీ, సో ఇట్లా మీ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, సో మీరు ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నారు, ఆ ఫీల్డ్లో మీకు సబ్జెక్ట్ ఎంత ఉంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటాను, సో ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకున్నారు, గిట్ హబ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీవి, ఓకే. సో అండ్ మీరు మెంబర్స్ కలిసి ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ఇంటర్న్షిప్ చేశారు, దిస్ ఆల్ మ్యాటర్స్ అనమాట. సో కాబట్టి సో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. సో ఇక మీకు ఫోకస్ ఏరియాస్ వచ్చేసరికి 4th ఇయర్కి సో వైర్లెస్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్, యాంటీనాస్ అండ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్, సో మెషిన్ లెర్నింగ్ ఫర్ ఈసీఈ, సో అడ్వాన్స్డ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెన్సార్స్ కానివ్వండి, క్లౌడ్ కనెక్టివిటీ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీకు సో ఐఓటీ కిందకి వస్తాయి, ఓకేనా. ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో దాన్ని మీరు ఏం చేయాలి అంటే నేర్చుకున్న దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఓకేనా. సో నేను ఇటైతే ఇటు వెళ్తా, అటైతే అటు వెళ్తా అన్నట్లు ఉండాలి, అంతేలే కానీ సో ఇది మిస్ అయితే దీంట్లోకి వస్తా అన్నట్లు ఉండకూడదు, ఓకే. సో యూ షుడ్ హ్యావ్ అ సింగిల్ పాత్, ఇక నేను ఇందులోకే వెళ్తాను, దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటా. సో ఇది సగం నేర్చుకుంటే ఏది పర్ఫెక్ట్ అవ్వదు, రైట్. సో దట్స్ ఇంపార్టెంట్ వైల్ డూయింగ్ యువర్ 4 years ఈసీఈ. అయినా మీరు కోర్ సైడా ప్రోగ్రామింగ్ సైడా డిసైడ్ అవ్వండి, ఓకే. సో అండ్ సి ఫర్ ఈసీఈ ద కోడింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్గా, ఓకేనా. సో డెఫినెట్గా అవసరమే ఉంటుంది కోడింగ్, ఇప్పుడు వీళ్ళకి అవసరం వాళ్ళకి అవసరం అని లేదు, కోడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, ఓకే. క్లియర్. సో నెక్స్ట్ సో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్లో మీరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని థింక్ చేయవచ్చు. సో ద కెరీర్ ఆప్షన్స్ చూసుకుంటే మీరు కోర్ ఈసీఈ రోల్స్ ఇంతకుముందు చూసినట్టు మనం ద ఎంబెడెడ్ ఇంజనీర్, ఆర్ విఎల్ఎస్ఐ ఇంజనీర్, ఆర్ నెట్వర్క్ ఇంజనీర్, సో అట్లే ఐటీ రోల్స్లోకి మీరు ప్యూర్ ఐటీ సైడ్ వద్దాం అనుకుంటే 2nd ఇయర్ నుంచే గిట్ హబ్లో ప్రాజెక్ట్స్ పెట్టండి, ఓకే. సాఫ్ట్వేర్ డెవలపర్, ఆ డేటా అనలిసిస్ట్, లేదంటే రెండింటిని కంబైన్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఓకేనా. సో ప్యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఈసీఈ విత్ కోర్ స్కిల్స్ అండ్ ద గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి సో యుల్ గెట్ మోర్ జాబ్స్, ఓకేనా, అండ్ మోర్ పేయింగ్ జాబ్స్ ఐ కెన్ సే, ఓకేనా. సో ద హయ్యర్ స్టడీస్ ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ ఎంబీఏ కానీ మీరు రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో ఎంఎస్ చేయాలనుకుంటే సో వాట్స్ ద ఫీల్డ్, సో విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇట్లా మీరు ఆ ఫీల్డ్ ఎంచుకొని సో దాంట్లో మీరు రీసెర్చ్ చేయడం, సో జర్నల్స్ పబ్లిష్ చేయడం, సో ఇదంతా కూడా యూ లెర్న్ ఇయర్ బై ఇయర్. ఫస్ట్ ఇయర్లోనే ఒకసారి ఏదో కొత్త మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఉంటాయని భయపెట్టడానికి కాదు, సో జస్ట్ మీకు ఐడియా కోసం, ఓకేనా. సో నెక్స్ట్ సో మీకు రోడ్ మ్యాప్, సో 4 years కనుక మీరు చూసుకుంటే ఫస్ట్ ఇయర్స్ యూ హ్యావ్ టు లెర్న్ ద ఫండమెంటల్స్. ఇఫ్ యూ మిస్ ఫండమెంటల్స్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్, సో దెన్ యువర్ 4 years జర్నీ సో విల్ బీ వెరీ డిఫికల్ట్, ఓకేనా. సో ఇట్స్ స్ట్రగులింగ్ జర్నీ అనమాట. అదే మీరు బేసిక్స్ ప్రాపర్గా నేర్చుకున్నారనుకోండి, యూ విల్ ఎంజాయ్ ద జర్నీ వైల్ లెర్నింగ్ ద సబ్జెక్ట్స్ అండ్ వైల్ డూయింగ్ యువర్ ప్రాజెక్ట్స్, ఓకే. సో అండ్ కోర్ ఈసీఈ సబ్జెక్ట్ 2nd ఇయర్లో ఫోకస్ చేయాలి, అండ్ దెన్ 3rd ఇయర్లో అడ్వాన్స్ టూల్ ప్లస్ స్పెషలైజేషన్స్ అండ్ డూ సమ్ ఇంటర్న్షిప్స్, అండ్ దెన్ ఇయర్ 4 ఇండస్ట్రీ రెడీ ప్రాజెక్ట్స్ అండ్ ద కెరీర్ ప్రిపరేషన్, మీరు ఎటు వెళ్దాం అనుకుంటున్నారని. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో బీ ప్రిపేర్డ్ విత్ ఫిజిక్స్ అండ్ దెన్ మ్యాథ్. కంపల్సరీ మీకు మ్యాథ్స్ రిక్వైర్డ్ ఉంటుంది, ఫిజిక్స్ రిక్వైర్డ్ ఉంటుంది. సో ఈ రెండు మీరు నేర్చుకున్నవి ఇంటర్మీడియట్లో మళ్ళీ ఒకసారి పాలిష్ చేసుకోండి సబ్జెక్ట్, ఓకే. సో ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడే అందరూ స్టార్ట్ చేస్తారు, అందరితో పాటే మీరు సో దాన్ని ల్యాగ్ అవ్వకుండా సో టైం టు టైం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఎక్స్ట్రా స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మీ కాలేజ్ కరికులంని బ్యాలెన్స్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం సో మీరు నేర్చుకోవాలనుకుంటున్నాయి ఫస్ట్ ఇయర్లో ఇవి నేర్చుకోవాలి, 2nd ఇయర్లో ఇవి నేర్చుకోవాలి, 3rd ఇయర్లో ఇవి, సో అట్లా మీకు ఒక లిస్ట్ అనేది ఉండాలన్నమాట. సో దానికోసమే ఈ ఐడియా. సో ఇప్పుడు ఈ రోడ్ మ్యాప్ అనేసి మీరు ఒక టోటల్ పర్ఫెక్ట్ ఇంజనీర్ అవుతారని కాదు, ఏ ఇయర్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే సో మీకు డేస్ ఊరికే గడిచిపోతుంటాయి, ఓకేనా. సో మీరు చూస్తుండగానే సో ఫ్రెషర్స్ పార్టీ అయిపోతుంది స్టార్టింగ్, సో దాని తర్వాత మిడ్ ఎగ్జామ్స్ వస్తాయి, ఒక 1 monthలోనే మీకు మిడ్ ఎగ్జామ్స్ వస్తాయి. సో అవి ప్రిపేర్ అయ్యి మళ్ళీ వెళ్ళేలోపు సెమిస్టర్ వస్తుంది, ల్యాబ్స్ అంటారు, రికార్డ్స్ అంటారు, వైవా అంటారు, అండ్ దెన్ సెమిస్టర్ అయిపోయి మళ్ళీ గాలి పీల్చుకునే లోపు 2nd సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మిడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా మనకు తెలియకుండానే సో ఇయర్కి ఇయర్ వేస్ట్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా సో మీ రెగ్యులర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఎక్స్ట్రా స్కిల్స్ ఏ స్టూడెంట్ అయితే ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటాడో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాలేజ్, వెదర్ యు ఆర్ ఇన్ ఎ టాప్ కాలేజ్ ఆర్ యావరేజ్ కాలేజ్ ఆర్ వెరీ నార్మల్ కాలేజ్, సో దట్ డజంట్ మ్యాటర్ నౌ. సో ఇక దాన్ని వదిలేసేయండి. సో జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ కోర్ స్కిల్స్, ఓకేనా. సో నీకు నువ్వు ఎంత నేర్చుకోగలుగుతావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఓకే. సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో ఇక్కడ సో ద టిప్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఈసీఈ, సో డోంట్ ఇగ్నోర్ ప్రోగ్రామింగ్, సో కీప్ డూయింగ్ మినీ ప్రాజెక్ట్స్ ఎవ్రీ సెమిస్టర్ అండ్ లెర్న్ సిమ్యులేషన్ tools effectively, and then participate in hackathons and IEEE projects, and then internships are very important than only theory.
Okay, so and then so the common mistakes to avoid. So skipping the basics are very important, and learning too many languages at a time, and no projects, and then only watching tutorials, no practice. మీరు ఓన్లీ లెక్చర్ చూసుకుంటూ కూర్చొని వాటిని ప్రాక్టీస్ చేయకపోయినా కూడా నో యూజ్ ఆఫ్ లెర్నింగ్. రైట్, సో ఫస్ట్ ఇయర్ ఎక్స్ప్లోర్, సెకండ్ ఇయర్ ఫోకస్, థర్డ్ ఇయర్ మాస్టర్ అండ్ ఫోర్త్ ఇయర్ అప్లై. సో ఈ సక్సెస్ ఫార్ములా కనుక మీరు వాడితే సో డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ యువర్ జర్నీ and you'll find the right path definitely. ఓకేనా, సో 4 years అయిపోయే లోపు ఏం చేద్దామన్న డైలమాలో ఉండకుండా సో నేను ఇదే చేస్తా అన్న క్లారిటీతో మీరు ఉండాలి. ఓకేనా, సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రోడ్ మ్యాప్ ఫర్ ఈసీ ఫర్ 4 years, and year by year I'll also guide. Okay, so do subscribe the channel and share this information with your friends, so they'll also definitely get benefited from this. So we'll do more informative videos in the future. So till then, keep studying. All the very best. Bye guys.